హాయ్ ఫ్రెండ్స్, ఇవన్నీ కన్నీటి గీతాలు కావు, ఇవన్నీ స్మృతి గీతాలు కావు, సంఘీభావ కౌగిళ్ళు అని నేను అనుకుంటాను. ఒక యువ కవులు ధిక్కార కవితలు రాస్తే ఎలా ఉంటుందో ఈ పుస్తకం చూపిస్తుంది. సంఘీభావ కవితలు రాస్తే ఎలా ఉంటుందో ఈ పుస్తకం సాక్ష్యంగా ఉంది. ఈ పుస్తకంలో ఉన్న కవులు, యువ కవులు చాలామంది సాయి అంతిమయాత్రలో చెరసాలలు, ఉరికొయ్యలు, విప్లవాలను ఆపలేవు అని పాటలు పాడిన వాళ్ళు ఉన్నారు. ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అండాసలను కూల్చడానికి పిడికిళ్ళు బిగిస్తున్నామని ప్రతిజ్ఞా కవితలు రాసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇవాళ యువ కవులు ఎలాంటి కవితలు రాస్తున్నారు, సమాజాన్ని ఏ స్థాయిలో ఎట్లా పట్టించుకుంటున్నారు అనడానికి పరిశీలించడానికి పుస్తకం పనికొస్తుంది అని అనుకుంటున్నాను. జిఎన్ సాయిబాబా గురించి మాట్లాడుకోవడం అంటే ఆదివాసుల గురించి, ఆదివాసీ పోరాటాల గురించి మాట్లాడుతున్నామని అర్థం. జిఎన్ సాయిబాబా గురించి నిత్యం మాట్లాడుతున్నామంటే అట్లా అనేక మంది జైళ్ళల్లో మగ్గుతూ ప్రభుత్వం చేత హత్య కాబడుతున్న ప్రతి ఒక్కరి గురించి మనం మాట్లాడుతున్నాం, ప్రశ్నిస్తున్నామని అర్థం. జీవించే హక్కు కోసం పోరాడే ప్రజా పోరాటాల గురించి, ఆ జీవుల గురించి మనం మాట్లాడుతున్నాము అని అర్థం. ఇవాళ ఇది ఒక కంటిన్యూటీ, ఈ పుస్తకం ఒక కంటిన్యూటీ. సాయి చేసిన పోరాటాలకి, అనేక ప్రజా పోరాటాలకి ఒక కొనసాగింపుగా ఈ పుస్తకాన్ని చూడాలి. ఈ పుస్తకం ఆ పోరాటంలో భాగంగా, ఆ సంఘీభావంలో భాగంగా ఈ పుస్తకం ఉంది అని అనుకుంటూ ఉన్నాను. ఈ పుస్తకం ఒక సంభాషణ, ఎవరితో జరిపిన సంభాషణ, వ్యవస్థతో రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తులతోని, సాయిబాబాతో జరిపిన సంభాషణ ఈ పుస్తకం. వసంత మంజీరాలతోని జరిపిన సంభాషణ ఈ పుస్తకంలో ఉంది. ఈ కవులు ఏమంటున్నారు, సాయితో సంభాషిస్తే ఎట్లా మాట్లాడతారు, సాయి కళ్ళ ముందుంటే ఎట్లా మాట్లాడతారు, వసంత మంజీరాలతోని యువ కవులు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఎంతగా ప్రశ్నిస్తున్నారు, అయితే ప్రభుత్వం చేసిన అమానవీయత, ఆ అణిచివేత ఎన్ని రూపాలు ఉందో, ఎన్ని రకాలుగా ఉందో, అంటే యువకవులు ఎన్ని డైమెన్షన్స్లో సాయి పోరాటాన్ని కానీ, జీవిత అంతఃసారం కానీ ఎట్లా అర్థం చేసుకున్నారు. అసలు యువకవులు ఏమీ తెలియదు, మొన్నటిదాకా నిజంగా మనకేమీ తెలియదు. సాయిబాబా అమరత్వం పొందిన తర్వాత, ఆ చనిపోయిన రోజు తర్వాత నుంచి మనకు తెలుస్తున్నాయి అనేక విషయాలు. అంతకుముందు నిజంగా పూర్తి స్థాయిలో యువకవులకు కూడా నేను తెలుసు అని అనుకోవడం లేదు. మెల్లిమెల్లిగా పరిశీలన చేస్తున్నారు ఈ కవులు. సో ఇప్పుడు వక్తలు మాట్లాడతారు. ఈ వక్తలు వాళ్ళు చేసిన పరిశీలన ఏంటి అంటే, యువ కవులు ఎట్లా అర్థం చేసుకున్నారు, ఈ సమాజాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నారు, ఈ రాజ్యాంగాన్ని ఈ కవులు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు, ఈ దేశంలో అదే రాజ్యాంగం పేరుతో జరిగే అమానవీయత, అణిచివేతని ఎట్లా అర్థం చేసుకుంటున్నారు, సాయిబాబా జీవితానికి రాజ్యాంగానికి ఉన్న ఆ సంబంధాల్లో మనం దాన్ని ఎట్లా చూడాలి, ఈ కవులు ఎట్లా చూస్తున్నారు. రాజ్యాంగమే చట్టాలను విరిచేసుకుంది అని ఒక కవయిత్రి ఇందులో రాసింది. కాబట్టి మనం ఎన్ని డైమెన్షన్స్లో అర్థం చేసుకుంటున్నారు కవులు అనేది వక్తలు కొంచెం వివరిస్తారని అనుకుంటున్నాను. బాక్సైట్, బస్తర్ అండ్ పాలస్తీనా, ఈ మూడింటికి మనకు ఉన్న కనెక్టివిటీ గురించి చెప్తాను. మనం యువ కవులుగా ఇంతకు ముందే పాలస్తీనా మీద అనేక కవితలు రాసి ఒక పుస్తకం కూడా అచ్చు వేసుకున్నాం మనం. ఎందుకని అక్కడ పసిపిల్లల్ని చంపుతున్నారు, బాంబులేసి ప్రజల్ని, పసిపిల్లల్ని అందరినీ చంపుతున్నారు, ఒక మారణ హోమం చేస్తున్నారు అని. సేమ్ అదే తరహా ఇప్పుడు భారతదేశంలో జరుగుతుంది. బాంబులు వేసి, తూటాలు వేసి పసిపిల్లల్ని చంపుతున్నారు, అక్కడ ఆదివాసులను చంపుతున్నారు. అది యుద్ధమే. డ్రోన్లతో సహా, డ్రోన్లను ఉపయోగించుకొని బాంబులు వేస్తున్నారు మన భారతదేశంలో భారతీయ సైనికులు. మనం అత్యంత ప్రేమించే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ మిలిటరీ ఆదివాసులని నిత్యం అత్యాచారం చేసి బాంబులేసి చంపుతుంది. మనం పాలస్తీనాకి ఎట్లా అయితే సంఘీభావంగా ఉన్నామో, మన దేశంలో ఆదివాసులకు కూడా అట్లా నిరంతరం సంఘీభావంగా ఉండాలి అని కోరుకుంటూ, ఇంకొకటి మనం బ్యానర్ మీద పెట్టుకున్నాం, ఇన్ సాలిడారిటీ విత్ పాలస్టైన్ అండ్ ఆదివాసీ మూమెంట్స్ అని. అది మనకి వీటికి ఉన్న సంబంధాలు. మరి బాక్సైట్కి పాలస్తీనాకి సంబంధం ఏమిటంటే, ఇక్కడున్న బాక్సైట్ తవ్వకాల కోసమే నక్సలైట్లను చంపుతున్నారు, ఇక్కడ ఉన్న బాక్సైట్ తవ్వకాల కోసమే ఆదివాసులను చంపుతున్నారు. ఆ బాక్సైట్ని తీసుకెళ్ళి అమెరికా వాడికి అమ్మేస్తే, అమెరికా వాడు అత్యంత పెద్ద స్థాయిలో టన్నుల బాంబులు తయారు చేసి ఇజ్రాయెల్కి పంపిస్తాడు. ఇజ్రాయెల్ మళ్ళీ అది పాలస్తీనా, లెబనాన్లో పడేసి ఆ బాంబులతోని పసిపిల్లల్ని చంపుతుంది. అంటే పాలస్తీనా పోరాటానికి, ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమానికి ఇక్కడున్న బాక్సైట్కి చాలా కనెక్టివిటీ ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి.
ఎప్పటి నుంచో ఇక్కడ అదానీ కంపెనీల నుండి బాంబులు తయారీకి కోసం వస్తువులు వెళ్తున్నాయి, టూల్స్ వెళ్తున్నాయి. బాంబులు మన ఇండియా నుంచి కూడా అత్యంత స్థాయిలో వెళ్తున్నాయని మనం గుర్తుంచుకోవాలి. సో ఆ బాక్సైట్ తవ్వకాలు జరపవద్దు అని ఆదివాసుల కోసం నిలబడ్డ మనిషి సాయిబాబా. సో ఇవన్నీ మనకి ఇంటర్లింక్ అయి ఉంటాయి, కనెక్టివిటీ అయి ఉంటాయి. ఎక్కడ మనం అన్ఫోకస్డ్గా ఉండకుండా మనం ఆదివాసుల కోసం నిరంతరం ఇలాగే సంఘీభావంగా రాద్దాము, ఇలాగే కలిసిమెలిసి ఇంకా ముందుకు వెళ్దామని కోరుకుంటున్నాను. నేను ఒక వాక్యం చదివాను ఒక చోట ఒక వాక్యం చదివాను. ఈ ప్రపంచానికి కావాల్సింది సామూహిక కౌగిలి అని. ఈ ప్రపంచానికి ఆ సామూహిక కౌగిలిలో మనం కూడా భాగం కావాలి. అందుకే కదా మనము ఈ పుస్తకంలో ఇండెక్స్ పేజీలో కూడా సంఘీభావ కౌగిళ్ళు అని పెట్టుకున్నాం, ఇండెక్స్ అని పెట్టుకోకుండా. అవన్నీ సంఘీభావ కౌగిళ్ళు. ప్రపంచంలో ఎక్కడ ఏ పోరాటం జరిగినా మనమందరం బాధితుల పక్షాన నిలబడాలని కోరుకుంటున్నాను. అట్లాంటి సంఘీభావ కౌగిళ్ళతో సామూహిక కౌగిలిని నిర్మిద్దామని చెప్తున్నాను.